చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు. నమస్తే అండి. నేను మటన్ బాగా ఉప్పాన్సులాగా ఎండబెట్టేసామండి. మటన్ తెచ్చి వీటితో ఇప్పుడు నేను బిర్యానీ తయారు చేస్తాను. ఉప్పాన్సులు చూడండి బాగా ఎండబెట్టేసాను. ఇవి 1 గంట క్రితం వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసాను. బాగా ఇట్లా నానేయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా గుంజి పెట్టేసాయి. ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసి ఒక 5 విజిల్లు రంపిస్తాను. చూడండి బాగా గుంజి పెట్టేసానండి. బాగా గుంజి పెట్టేసానండి. 1 గంట సేపు వేడి నీళ్ళల్లో తెల్లే నీళ్ళల్లో వేసి పెట్టాను. చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను ముక్కలు మునిగే వరకు. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. గబగబా ఉడికిపోయేదానికి. చూడండి గ్యాస్ వెలిగించానండి. ఇప్పుడు ఈ కుక్కర్ పెడుతున్నాను. పెట్టాను కదా, ఒక 5 విజిల్లు రంపిస్తా అండి. 5 విజిల్లు వచ్చే లోపలికి నేను బియ్యం అయ్యి నానేసుకుంటాను. చూపిస్తాను చూడండి. చూడండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇంకా తగ్గిస్తాను. ఇది బాగా కడిగి పెట్టేసుకుంటానండి. నేను మామూలు బియ్యమే తీసుకున్నానండి. బాస్మతి తీసుకోలేదు, మామూలు బియ్యమే తీసుకున్నాను. ఇది బాగా ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను బిర్యానీలోకి ఎక్కువగా తీసుకోలేదు. చూడండి అనాస మొగ్గ, బిర్యానీ ఆకు, పట్టా లవంగాలు, యాలక్కాయలు 2 వేస్తానండి. యాలక్కాయలు 2 తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఉత్త కొబ్బరి, తెల్లగడ్డలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నా, ఎడంగా టమాటాలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను. అల్లం పేస్టు, పెరుగు తీసుకున్నానండి. నేనైతే పెరుగు ఎక్కువగానే వాడతాను. ప్రతి దాంట్లో పెరుగు వాడతాను. పుదీనా కొత్తిమీర తీసుకున్నాను. పుదీనా కొత్తిమీర తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 5 విజిల్లు వచ్చే లోపలికి మనం ఈ గ్యాస్ మీద ఆయిల్ వేడి చేసుకున్నాము.
2 గంటలు ఆయిల్ పోసానండి. ఒక గంటి నెయ్యి. ఎందుకంటే నేను ఇవన్నీ లేట్గా పెద్దదిగా కాకుండా వీడియో నేను అన్ని రెడీ చేసి పెట్టుకొని వైనంగా మీకు చూపిస్తున్నా. అంటే ఇవన్నీ తరిగి చేసరికి చాలా లేట్ అయిపోద్ది. అందుకని నేను అన్ని వేరే వేరేగా వేసుకొని ఎర్రగడ్డలు కూడా వేయను, పచ్చిమిరపకాయలు కూడా వేయను. దీంట్లో ఆయిల్లో వేసామా, ఇప్పుడు ఈ మసాలా అంతా వేసి ఏం చేస్తాను, ఏం వేయకుండా చూపిస్తానండి. ఆయిల్ వేడెక్కితే అప్పుడే చూడండి ఇవి వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డల పేస్ట్ వేస్తానండి. దగ్గర పొంగి టమాటా పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇది పచ్చి కొబ్బరి కూడా కాదు, ఎండు కొబ్బరి నేను వేసి పెట్టుకున్నాను. బాగా నానబెట్టి ఎండు కొబ్బరి పేస్ట్ వేసి బాగా వేగాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, బాగా 10 విజిల్ దాకా వేపించాను. నలిపి చూపిస్తాను చూడండి. ముక్క ఇట్లా ఇట్లా వచ్చేయాలి. బాగా ఎండబెట్టింది కదా ఇది. చూడు, నేను పట్టుకుంటే పలుకులు పలుకులుగా వచ్చింది. ఉడికిపోయింది కదా, అది చూపిస్తుందా. ఇప్పుడు ఆయిల్లో మసాలాలో వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, బాగా ఇట్లా ఇప్పుడు పెరుగు వేస్తానండి. చూడండి, గంట నిండా తీసుకున్నాను. పెరుగు వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర గుంజి పెట్టేసుకున్నానండి. పుదీనా కొత్తిమీర ఇది బాగా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, ఆగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది.
ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. నేను మటన్లో కూడా వేయలేదు. ఇప్పుడు మనం ఉప్పు వేసి చూసుకోవాలంటే చూసుకోవచ్చండి. కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెమే. కారం కూడా వేయబడలేదు. ఇప్పుడు కొంచెం ఇంకా మనం పచ్చిమిర్చి వేసేస్తున్నాం కదా టమాటా పేస్ట్లో, అందుకని కారం కూడా వేయలేదు. చూడండి వేగిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోసేస్తాను. చూడండి బియ్యం పోసేస్తాను. చూడండి ఇక్కడ చూడండి బియ్యం పోసేస్తాను కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి నేను ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఏం కూడా తరిగిన వేయలేదండి, అన్ని మిక్సీకి వేసాను, పేస్టే వేసాను. ఏగుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఒక 10 నిమిషాల్లో తయారైపోద్దండి. నేను చూపిస్తాను. మనము ఉప్పు సాలిపోయినా చూసుకొని వేసుకోవచ్చు. అయితే అన్ని కరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తానండి. ఒక 10 నిమిషాలు దాలి ఇప్పుడే ఉడుకుతా ఉంది. నేను ఒక 10 నిమిషాలు దాలి చూపిస్తాను ఫ్రెండ్స్. సగం తయారయ్యింది, ఇంకాసేపు అయిపోద్దండి. చూడండి ఇంకొంచెం ఉడికిపోద్ది, ఉడకంగానే చూపిస్తానండి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది. చూడండి చూడండి తయారైపోయింది. నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులు లైట్గా చల్లుతాను, బాగుంటుందండి. కొంచెం నిమ్మకాయ, ఇప్పుడు కొంచెం నెయ్యి పైన అట్లా వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసి నేను తీస్తానండి. గ్యాస్ ఆపేసాను కదా, ఇప్పుడు తీసి చూపిస్తా. నేనేం ఫుడ్ కలర్ ఏమి వేయలేదండి, ఎర్రగడ్డలు అవి కూడా ముక్కలు ముక్కలు వేయలేదు, మసాలా పేస్ట్ వేసా ఈరోజు. మామూలు రైస్ వేసాను, భలే బాగా వచ్చిందండి. స్మెల్ అదిరిపోతుంది. రైస్ తీసి చూపిస్తాను
చూడండి పొళ్ళు పొళ్ళుగా ఎట్లా వచ్చిందో ఫ్రెండ్స్. మంచి వాసన అండి. చూడండి ముక్క కూడా నేను నలిపి చూపిస్తాను. బాగా ఎండబెట్టింది కదా ఇది వరుగు మటను, బాగా ఎండబెట్టింది కదా చూడు. మనం బాగా నానబెట్టుకొని ఒక 5-6 విజిల్లు 10 విజిల్లు లేపుకున్నా పర్వాలే, ఇట్లా వస్తుంది. ఇప్పుడు రైస్ చూడండి, నేను టేస్ట్ చూసి కూడా చూపిస్తాను. మామూలు మటన్ బిర్యానీ లాగే ఉందండి ఫ్రెండ్స్. ఒక తడవ మీరు కూడా చూసి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, సేమ్ మటన్ బిర్యానీ లాగే చాలా రుచిగా ఉంది. చూసి మీరు కూడా తిని చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.